వేసవి సెలవులు పిల్లలకు ప్రత్యేకం. ఏడాదంతా అకాడమిక్ చదువుతో విసుగు చెందిన వారికి సమ్మర్ సెలవులు కాస్త విశ్రాంతినిస్తాయి. పిల్లలు సెల్ ఫోన్లకు అలవాటు పడకుండా వారికి ఏదో ఒక నైపుణ్యం నేర్పించడం మంచిది. అందుకే హైదరాబాద్లోని శిల్పారామం ప్రతి ఏటా సమ్మర్ క్యాంప్ను నిర్వహిస్తోంది. సెలవుల్లో పిల్లలకు కొత్త విషయాలు నేర్చుకోవడానికి, వారి అభిరుచులను పెంపొందించుకోవడానికి ఇదొక మంచి వేదిక. శిల్పారామం అంటే కళలకు పుట్టినిల్లు. ప్రతి ఏడాది అయితే శిల్పారామంలో సమ్మర్ క్యాంప్ అయితే నిర్వహించారు. మరి ఈ సమ్మర్ క్యాంప్కి పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరైతే రావడం జరుగుతుంది. ఇక్కడ శ్లోకస్ కానీ ఇంకా వివిధ రకాల పాటరీస్ అయితే నేర్పించడం జరుగుతుంది. ఇది మే 1 నుంచి 17 దాకా అయితే నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. సో చూద్దాం రండి, అసలు ఈ శిల్పారామం అంటే శిల్పారామంలో ఉన్న సమ్మర్ క్యాంప్ ఏంటి, అసలు ఇక్కడ జరుగుతుంది ఏంటి అనేది ప్రతి ఒక్కటి చూసేద్దాం. సమ్మర్ హాలిడేస్లో మీ పిల్లలు ఏం చేస్తున్నారు? స్మార్ట్ ఫోన్ ముందు గంటలు గంటలు గడుపుతున్నారా? ఆ సమస్య లేకుండా సెలవుల్లో సరదాగా కొత్త కళ నేర్చుకునే ఏర్పాట్లున్నాయి. కొన్నేళ్లుగా హైదరాబాద్లోని శిల్పారామం సమ్మర్ క్యాంపునకు విశేషమైన స్పందన వస్తోంది. మే 1 నుంచి 17 వరకు జరిగే ఈ క్యాంప్లో పాటరీ, పెన్సిల్ స్కెచ్, సీసెల్ క్రాఫ్ట్, మధుబని, అక్రిలిక్, ట్రైబల్, మండల పెయింటింగ్స్, స్పోకెన్ సాంస్క్రిట్, భగవద్గీత శ్లోకాలు నేర్పిస్తారు. ఈ సమ్మర్ క్యాంప్లో హ్యాండ్మేడ్ పాటరీ ప్రధానమైంది. పిల్లలకు మట్టితో కుండలు తయారు చేయటం, వివిధ రకాల బొమ్మల ఆకృతులను తీర్చిదిద్దటం నేర్పిస్తారు. ఇది వారిలో ఏకాగ్రతను పెంచడంతో పాటు సృజనాత్మకతను వెలికితీస్తుంది. మట్టితో పనిచేయటం ఒక రకమైన థెరపీగా కూడా ఉపయోగపడుతుంది. నేను ఒక పాట్ చేశాను. ఈ పాట్ వల్ల ఈ ఏరియాలో హైదరాబాద్లో ఎప్పుడు జరగని ఒక ఏరియా ఉంది, శిల్పారామం. దీంట్లో పిల్లల కోసం సమ్మర్ క్యాంప్ పెట్టారు. ఇక్కడ మనకి స్ట్రెంత్ పెరుగుతుంది, ఆర్ట్ స్కిల్స్ పెరుగుతుంది. ఇక్కడ చాలా థింగ్స్ ఉంటాయి. ఎలా అంటే షెల్ క్రాఫ్ట్, అక్రిలిక్ క్రాఫ్ట్, మండల ఆర్ట్, అలాంటి చాలా ఉన్నాయి. ఇంకా మనం ఇక్కడ మనకి నేచర్ మొత్తం ప్లాస్టిక్ని తొలగించడానికి సహాయపడతాయి. ఇంకా ఈ పాట్స్ ఎక్కడ దొరకవి ఇక్కడ చేస్తున్నారు. పిల్లలకి చాలా మంచి ఫన్ దొరుకుతుంది ఇక్కడ. ఇంకా ఇక్కడ పెద్ద వాళ్ళు కూడా ఆడవచ్చు ఏమైనా. బట్ ఇట్ ఈస్ వెరీ ఫన్, చాలా ఫన్ ఉంటుంది, ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. ఇక్కడ పాట్స్ ఉన్నాయి, చాలా పాతకాలంలో చేసేవి. ఇవి ఎక్కడి దొరకవి ఇక్కడ దొరుకుతున్నాయి. ఇక్కడ చెయ్యొచ్చు, ఇంకా వీళ్ళని ఇంటికి కూడా తీసుకెళ్ళచ్చు. ఇవి ఎంతో హెల్ప్ చేస్తాయి, నేచర్కి మనకెంతో సహాయపడతాయి కూడా. ఇవి మట్టితో చేసే పాట్స్. ఇంకా మనం ఇంటికి తీసుకెళ్ళచ్చు, దీన్ని పెయింట్ చేయొచ్చు, గేమ్స్ ఆడచ్చు, వంటలు చేయొచ్చు. ఇలా పాతకాలంలో దీంట్లోనే వంటలు చేసేవాళ్ళు. పెయింటింగ్ నేర్చుకోవాలనుకునే వారికి ఇదో మంచి వేదిక. మధుబని, అక్రిలిక్, ట్రైబల్, మండల్ ఆర్ట్ ఇక్కడి ప్రత్యేకత. ప్రాంతీయ కళారూపాలను నిష్ణాతులైన కళాకారుల ద్వారా నేర్పిస్తారు. పిల్లలు ఈ కళ నేర్చుకోవటం ద్వారా మన సంస్కృతి గొప్పతనాన్ని తెలుసుకుంటారు. క్యాన్వాస్ పై రంగులు వేయటం అనేది ఒక అద్భుతమైన అనుభవం. ఇది వారి భావాలను వ్యక్తీకరించడానికి, ఊహలకు రూపమివ్వటానికి సహాయపడుతుంది. This is the second year I'm coming here. Last time మా పాపని చేర్చాను, షీ వాజ్ వెరీ హ్యాపీ. ఏదైనా 2 ఆర్ట్ ఫామ్స్ సెలెక్ట్ చేసుకోవాలండి. అండ్ దిస్ ఇయర్ నేను కూడా జాయిన్ అయ్యాను. దిస్ ఇస్ మండల ఆర్ట్. ఇది బాగా స్ట్రెస్ ఫ్రీ అవుతారు అని చెప్పారు మ్యామ్. సో ఐ సెలెక్టెడ్ దిస్ వన్. పాప కూడా చాలా ఎంజాయ్ చేసింది లాస్ట్ టైమ్. అందుకే దిస్ ఇయర్ ఆల్సో షీ వాజ్ వెరీ ఇంట్రెస్టెడ్. సో అందుకు 15 days ఉంటుంది ప్రోగ్రామ్. Very economical. We are very satisfied with the staff and then faculty over here. Antaru friendly ga, baga patience ga cheptaru. And very happy to come here and very thankful for the Shilparamam authority to organize this one. పిల్లలకు భగవద్గీత గురించి తెలుసుకోవాలనుకునే వారికి ఈ క్యాంపు మంచి అవకాశం. భగవద్గీతలోని నీతి సూత్రాలను పిల్లలకు తెలియచేయటం వారి వ్యక్తిత్వ వికాసానికి ఎంతో ఉపయోగపడుతుంది. పిల్లలు మంచి నడవడికతో పాటు సేవాభావాన్ని అలవర్చుకుంటారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే శిల్పారామంలో సమ్మర్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం సమ్మర్ క్యాంపులో 100 మంది వరకు
స్టూడెంట్స్ జాయిన్ అయినారు. ఈ 100 మందిలో సంస్కృతం నేర్చుకోవడానికి భగవద్గీత శ్లోకాలకి ఒక 25 మంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. ఈ 25 మెంబర్స్ కూడా చాలా ఇంట్రెస్ట్గా భగవద్గీత శ్లోకాలు స్పోకెన్ సంస్కృతం నేర్చుకొని ఈరోజు చెప్పిన దాన్ని రేపు వాళ్ళు ఎంతో ఇంట్రెస్ట్గా మళ్ళీ మాకు చెప్పగలుగుతున్నారు. ఈ భగవద్గీత శ్లోకాలు నేర్చుకోవడం వల్ల వాళ్ళకి మన సనాతన ధర్మం గురించి పరిచయం చేసిన వాళ్ళం అవుతాం. వేసవి సెలవుల్లో పిల్లలను కొత్త విషయాలు నేర్చుకోవటానికి ప్రోత్సహించండి. చిట్టి బుర్రల సృజనాత్మకతకు ఆకాశమే హద్దు. వారిలో నైపుణ్యాన్ని పెంపొందించే ప్రయత్నం చేయండి. సో చూసారు కదా, ఎవ్రీ ఇయర్ ఈ సమ్మర్ క్యాంప్ అయితే చాలా గొప్పగా నిర్వహిస్తున్నారు. కేవలం పిల్లలు పెద్దలనే కాకుండా వయసు భేదాలు లేకుండా అందరూ అయితే నేర్చుకోవడం జరుగుతుంది. ఇలాంటివి పిల్లలకు నేర్పించే చాలా నైపుణ్యత కలుగుతుందని కూడా చెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ వినోద్తో శ్వేత గంగాధర్, బిగ్ టీవీ, హైదరాబాద్.